హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ముందు మీకు ఒక విషయం చెప్పేస్తా, తర్వాత మనం అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం, డీప్ అనాలిసిస్లోకి. సో బ్రేకింగ్ నౌ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకే చోట మీరు 3 రకాల ఏఐ టెక్నాలజీతో ఇది వర్క్ చేస్తుంది. ఇక్కడ న్యూస్ వినొచ్చు, చదవచ్చు, అలాగే చూడొచ్చు. సో అరచేతిలో అఖండ విశ్వం. సో బ్రేకింగ్ నౌ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. మీరు కూడా వార్తలు ఇచ్చే అవకాశాన్ని ఇందులో కల్పిస్తున్నారు. సో డోంట్ మిస్. వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక బిగ్ ట్విస్ట్ ఉండబోతుందా ఎలిమినేషన్లో అనే నాకు అనిపిస్తుంది. సో బిగ్ ట్విస్ట్ అయితే ఉంటుంది ఈ వారం అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఎందుకంటే మొన్న పృథ్వీ అవుట్ అవుతాడు, మనం గెస్ చేస్తాం తేజ కాంబినేషన్లో పృథ్వీ ఆర్ తేజ కాంబినేషన్లో నబీల్ అనుకున్నాం. బికాస్ ఆఫ్ విష్ణుప్రియకి ఓటింగ్ పర్సంటేజ్ ఉండటం వల్ల సో విష్ణుప్రియని బాటంలో అనుకోవాలా. సో ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియ బాటంలో ఉన్నారని మనం అనుకుంటే లాస్ట్ వీక్ని బట్టి చూస్తే మేబీ ఇప్పుడు కూడా విష్ణుప్రియ వస్తుందా. కాంబినేషన్ ఆఫ్ రోహిణి కామన్గా ఉండేది ఈసారి టేస్టీ తేజ లాగా. ఎందుకంటే బాటంలో రోహిణినే ఫస్ట్ డే ఓటింగ్లో ఉంది. సెకండ్ డే ఓటింగ్ మీకు చెప్పబోతున్నాను. సో ఎవరికి ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం కాంబినేషన్స్ అనేది చెప్పేసుకుందాం. విష్ణుప్రియ ముద్దు బిడ్డని పంపించేసే అవకాశం ఉంటుందా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే విష్ణుప్రియకి ఫేవర్గానే కొన్ని వస్తా పోతా ఉన్నాయి. అలాగే ప్రేరణకు కూడా కొంచెం బిగ్ బాస్ ఎక్కడో కొన్ని చోట్ల సందర్భాల్లో కొంచెం బయాస్డ్గా ఉన్నాడు అని కూడా అనిపించిన సందర్భాలు ఉన్నాయి. మనం ప్రీవియస్ రివ్యూస్లో చెప్పుకున్నాం దీని గురించే. అయితే విష్ణుప్రియను మాత్రం బాగా ముందుకు తీసుకెళ్లారు బిగ్ బాస్ టీము. మరి ఈ టైంలో లాస్ట్లో ఎలిమినేట్ చేసేస్తారా? చెప్పలేం కదా. ఇప్పుడు కంపేర్ చేద్దాం మనం. సో విష్ణుప్రియ కంటే రోహిణి బ్రహ్మాండంగా గేమ్స్ ఆడింది, విష్ణుప్రియ కంటే ప్రేరణ గేమ్స్ బాగా ఆడింది, విష్ణుప్రియ కంటే నబీల్ కూడా బెటరే పోలిస్తే. మరి ఇంత సినారియో ఉన్నప్పుడు పక్కన కంపేర్ టు అదర్ ప్లేయర్స్ మరి విష్ణుప్రియను ఎందుకు ముందుకు తీసుకెళ్ళాలి? పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది అందరికీ కూడా. సో ముద్దు బిడ్డను పంపించేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నాకైతే. మేబీ బాటంలో రోహిణి అండ్ విష్ణువుని పెట్టేసి విష్ణువుని కూడా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పర్సంటేజ్ని బట్టి ఎవరున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో నబీల్ని కూడా టాప్ 5 వరకు తీసుకుని వెళ్తారా లేదా అనేది కూడా సందేహమే, ఏదర్ విష్ణుప్రియ ఆర్ నబీల్. ఇప్పుడు సినారియాలు చెప్తా చూడండి. డబుల్ ఎలిమినేషన్ ఉంది, బిగ్ ట్విస్ట్ ఉంది అని మనం అనుకుంటే రోహిణి లీస్ట్లో ఉంటే రోహిణి అండ్ నబీల్, లేదా రోహిణి అండ్ విష్ణుప్రియ, ఇవే ఛాన్సులు ఉన్నాయి, ఎక్కువ కాంబినేషన్ ఛాన్సులు. మిగతా ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు మీకు, నిఖిల్ కానీ, గౌతమ్ కానీ, సో ప్రేరణ కానీ. బిగ్ షాకింగ్ ట్విస్ట్ ఇస్తే ఏమిస్తారు ఎక్స్పెక్ట్ చేయండి? గౌతమ్ని ఎలిమినేట్ చేస్తారు. బిగ్ షాకింగ్ ట్విస్ట్, అసలు దద్దరిల్లిపోవాలి మొత్తం బిగ్ బాస్ ఫినాలే వీక్. ఇది అన్ఫేర్ అని, అది చేయాలి, ఇది చేయాలంటే అలా కూడా చేయొచ్చు, చెప్పలేం. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. మళ్ళీ చెప్తున్నా. సో మూర్తి సార్ మీరు ముందే చెప్పారని మీరే కామెంట్ చేస్తారు. ఇక ప్రేరణ అయితే సేఫ్గానే ఉంచుతాడు అనుకుంటున్నా బిగ్ బాస్ నేను. అలాగే రోహిణి గేమ్స్ పరంగా అయితే బ్రహ్మాండంగా ఆడింది, చాలా బాగా ఆడింది. సో రోహిణిని కూడా మేబీ ముందుకు తీసుకెళ్ళి టాప్ 5లో పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మరి అది కూడా కన్సిడర్ చేసే అవకాశం అనేది ఉంటుంది, మనం చెప్పలేం. ఇక్కడ పర్సంటేజ్లు కానీ మనం చూసుకుంటే సో కంపేర్ టు విష్ణు రోహిణి అయితే బాగా ఆడింది. సో ఒక్కసారి మనం పర్సంటేజ్లు చూసుకుందాం. నిఖిల్కి కొంచెం డ్రాప్ అవుతుంది ఓటింగ్, 1% తగ్గింది నిఖిల్కి, 24%కి వచ్చాడు. సో మరి ఎందుకు వచ్చాడు అంటే నబీల్కి పెరుగుతుంది. సో నబీల్ ఫ్యాన్స్ ముందుకు తీసుకెళ్తుంటే నిఖిల్కి డ్రాప్ అవుతా ఉంది అంటే చూడండి. సో ఇక్కడ గౌతమ్ అయితే కాన్స్టెంట్గా ఉంది, 22%. 2% మాత్రమే గౌతమ్కి అండ్ నిఖిల్కి తేడా. నిఖిల్ అయితే టాప్ పొజిషన్లో ఉన్నాడు, అయ్యి నమ్మకండి. ఆల్రెడీ నేను నిన్న చెప్పాను, ఆ వీడియోని చూశారు చాలామంది, థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్కి అయితే 24% టాప్లో ఉన్నాడు. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు. నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం మాత్రమే చెప్తున్నా. సో ప్రేరణ 16% ఓటింగ్తో ఉంది. సో ప్రేరణ చూడండి అసలు ఎంత కాన్స్టెంట్ ఓటింగ్ అంటే చాలా బాగా ముందుకు వచ్చేస్తుంది.
ఫినాలేలో చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది ఎవరో ఒకరికి. సో ఇఫ్ ఇన్ కేస్ సూట్ కేస్తే ఎవరైనా వెళ్ళిపోయారు అనుకుందాం, ట్విస్ట్ ఇచ్చింది అనుకుందాం ప్రేరణ, నేను క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నా కదా బాగా అది ఇదని నబీల్ కూడా చేసే ఛాన్సులు ఉంటాయి. నబీల్ కూడా టాప్ 5కి వెళ్తే మనం చెప్పలేం ఎవరి గేమ్ ఏంటి, ఆ టెంప్టింగ్లో ఎవరైనా మూమెంట్ మారిపోతుందా, వాళ్ళ డెసిషన్ మారిపోతుందా మనం చెప్పలేం. వీళ్ళైతే టాప్ 3 పక్కా అబ్బా, రాసుకోండి పక్కా, నో నో డౌట్. నిఖిల్, గౌతమ్ అండ్ ప్రేరణ మ్యాక్సిమం ఆ 1% ఛాన్స్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఇక నబీల్ నెక్స్ట్ ఉన్నాడు చూడండి, విష్ణుప్రియని దింపి నబీల్ పైకి ఎక్కాడు బికాస్ ఆఫ్ తన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో రోహిణి అండ్ అవినాష్తో ఎస్టర్డే ఆర్గ్యుమెంట్, అది బాగా అంటే బాగా బిఫోర్ ఎస్టర్డే చాలా అంటే చాలా బాగా ఆడియన్స్ కనెక్ట్ అయింది అది. అందుకని చెప్పి నబీల్కి పర్సంటేజ్ పెంచుకున్నాడు. 14% వరకు నబీల్కి ఓటింగ్ అనేది జరుగుతుంది. 14% అంటే తక్కువది కాదు ఓటింగ్ అనేది. ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోకి వచ్చేస్తున్నాడు. తను కానీ సేఫ్ జోన్లోకి వచ్చాడు 50-50 లాగా, ఇటు 50 సేఫ్ ఇటు 50 డేంజర్ వచ్చాడు అనుకుంటా. సో నబీల్ ఫ్యాన్స్ అలాగలా తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ప్రేరణకు కూడా థ్రెట్టే, ప్రేరణకి నబీల్కి 2% మాత్రమే తేడా ఉంది. సో అప్పుడు ప్రేరణ దింపి నబీల్ కూడా పైకి వెళ్తాడు. అప్పుడు టాప్ 3 మేలే ఉంటారు, ఫీమేల్ టాప్ 4 ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు, సో విష్ణుప్రియ అండ్ రోహిణి, వీళ్ళిద్దరే డీప్ 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 డేంజర్ జోన్ అంటే వీళ్ళిద్దరే. రోహిణి 12%, విష్ణుప్రియ 12%. సో విష్ణుప్రియ బాటంలో ఉందబ్బా, ఏది ఆల్మోస్ట్ చూసుకుంటే మనం బాటమ్ 2లో ఉంది, అలాగే రోహిణి కూడా బాటంలో ఉంది. వీళ్ళిద్దరూ బాటంలోనే ఉన్నారు. సో డబుల్ ఎలిమినేషన్ అయితే రోహిణి విష్ణుప్రియ ఇద్దరు వెళ్ళిపోతారు. జంట కవుల్లాగా ఎక్కడికక్కడ డిస్పస్ అయిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ రోహిణిని ముందుకు తీసుకెళ్దాం, టాప్ 5కి తీసుకెళ్దాం, టాస్క్లు బాగా ఆడింది, అన్నిట్లోనూ ముందని చేసింది అని బిగ్ బాస్ ఏమైనా కన్సిడర్ చేస్తే రోహిణి విషయంలో, అప్పుడు నబీల్ని కిందకి దింపుతారు. నబీల్ విష్ణుప్రియ ఇద్దరు అవుట్, టాప్ 7 అండ్ 6 కంటెస్టెంట్లుగా మిగిలిపోతారు. అప్పుడు టాప్ 5 ఎవరు వెళ్తారు, అవినాష్ ఉంటాడు, గౌతమ్ ఉంటాడు, ప్రేరణ ఉంటుంది, నిఖిల్ ఉంటాడు, అండ్ లాస్ట్ సీట్ రోహిణిది అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ చెప్తున్నా ఏంటంటే మెగా ఫినాలే ఓటింగ్ అనేది వేరు, ఇప్పుడు దాకా మీరు చూసిన ఓటింగ్ అనేది వేరు, కంప్లీట్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద డిఫరెంట్ ఓటింగ్స్ అనేవి పడతాయి. సో కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీరు ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. ఫినాలే ఓటింగ్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక 20 lakhs ఓట్లు నాకు దొరికినాయి అనుకోండి అన్అఫీషియల్ సైట్లో, గ్రాండ్ ఫినాలే రోజు అది 4 lakhs అయిపోద్ది, 5 lakhs అయిపోద్ది. అన్అఫీషియల్గా అయితే అది క్రోర్స్లోకి వెళ్ళిపోద్ది కూడా చెప్పలేం మనం. అప్పుడు దాకా ఒక 50 లక్షలు 60 లక్షల ఓట్లు వచ్చినాయి, 2.5 కోట్లు 3 కోట్ల ఓట్లనే అయిపోతాయి. లాస్ట్ టైం నాగార్జున గారే స్టేజ్ మీద చెప్పారు, గ్రాండ్ ఫినాలేకి కన్నీ విని ఎరుగండి ఓటింగ్ జరిగింది అని. ఏది వన్ సైడ్ వారు ఉంటేనే అలా జరిగితే పల్లవి ప్రశాంత్కి నేను అమర్దీప్కి, ఇప్పుడు చూడండి టఫ్ ఫైట్ ఉంది, నువ్వా నేనా అనే ఫైట్ ఉంది. ఈ ఫైట్లో మరి విన్నర్ ఎవరు అవుతారు, రన్నర్ అప్ ఎవరు అవుతారు, అలాగే టాప్ 5కి వెళ్ళేది ఎవరు అనేది చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సెకండ్ డే ఓటింగ్ అయితే ఇది, థర్డ్ డే ఓటింగ్ ఏం జరిగింది అనేది రేపు డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.